కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బీహార్లో భారీగా అక్రమ ఓట్లు బయటపడుతున్నాయి. భారతీయులు కాని వారి ఓట్లు భారీగా రిజిస్టర్ అయినట్లుగా ఎలక్షన్ కమిషన్ చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో బయటపడుతోంది. నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్లకు చెందిన ప్రజలు బీహార్లో ఓటర్లుగా ఉన్నట్టుగా తేలింది. వారందరికీ భారతీయ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. బీహార్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఓటర్లలో అనేక మంది బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ దేశస్థులున్నారు. ఎలక్షన్ కమిషన్ చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ దేశాలకు చెందిన అనేక మంది బీహార్లో ఉంటున్నారని తేలింది. వీరంతా ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డులు వంటి వాటిని అక్రమంగా సంపాదించినట్టు తెలుస్తోంది. సర్వే కోసం వెళ్లే క్షేత్రస్థాయి అధికారులు ఇలాంటి వారిని అనేక మందిని గుర్తించారు. వీటన్నింటినీ ఆగస్టు 1 నుంచి పరిశీలిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత అనర్హులను ఓటర్ లిస్టు నుంచి తొలగిస్తామని తెలిపారు. జూన్ 25న ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభించింది. అనర్హులను ఓటర్ లిస్టు నుంచి తొలగించడం, భారతీయ పౌరులను మాత్రమే ఓటర్ లిస్టులో ఉంచడం లక్ష్యంగా దీనిని తీసుకొచ్చింది. ఈ నెల 26 వరకు ఈ సర్వే కంటిన్యూ అవుతుంది. బీహార్లో 7.8 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లున్నారు. 77,000 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు సర్వేలో పాల్గొంటున్నారు. ఓటర్లు భారతీయులేనా కాదా అనేది ప్రాథమికంగా చెక్ చేస్తున్నారు. భారత పౌరసత్వానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. అందులో భాగంగానే చాలా మంది భారతీయులు కాదన్న విషయం బయటపడుతుంది. నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారు ఓటు హక్కు సంపాదించిన విషయం తేటతెల్లమైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ జాబితా సవరణ చేయడం రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని బీహార్లోని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఈసీ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఉద్దేశపూర్వకంగానే లక్షలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయేలా బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపిస్తుంది. అందుకు ఎన్నికల సంఘాన్ని పావులా వాడుకుంటుందని విమర్శిస్తుంది. బీహార్ ఎన్నికల్లో సీమాచల్ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాంతంలో 25 నియోజకవర్గాలుండగా 50% మంది ఓటర్లు ముస్లింలు. బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు 17%. జాబితా సమగ్ర సవరణ జరిగితే చాలా మంది ముస్లింలు తమ ఓటు హక్కు కోల్పోతారని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. బీజేపీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లను ఉంచి మిగతా వారిని తొలగిస్తారన్న భయం వారిని వెంటాడుతుంది. ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 10కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఓటర్ లిస్టు ప్రత్యేక సమగ్ర సవరణకు సుప్రీంకోర్టు అనుమతించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఎస్ఐఆర్ నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రాథమిక పత్రాలుగా ఆధార్, రేషన్ కార్డుతో పాటు స్వయంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఐడీ కార్డును పరిగణలోనికి తీసుకోవాలని సూచించింది. ఎస్ఐఆర్ రాజ్యాంగం ప్రకారం జరుగుతున్న ప్రక్రియ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈసీ ఎంచుకున్న సమయంపై తమకు అభ్యంతరం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎస్ఐఆర్కు ఇది సరైన సమయమా అని జడ్జీలు ప్రశ్నించారు. అలాగే ఓటర్ జాబితాల సవరణకు ప్రత్యేక డ్రైవ్ను చేపట్టేందుకు ఈసీకి ఉన్న అధికారాలేంటి? ఓటర్ జాబితా సవరణ డ్రైవ్కు సంబంధించిన సమీక్ష ప్రక్రియ ఎలా చెల్లుబాటవుతుంది? బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఓటర్ జాబితాల సవరణ డ్రైవ్ను ఎందుకు చేపడుతున్నారు అంటూ ఈసీకి 3 ప్రశ్నలు సంధించింది సుప్రీంకోర్టు. ఈసీ అధికారాలు, అనుసరిస్తున్న విధానాలను పిటిషనర్లు సవాల్ చేస్తున్నారని, వారు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ఈసీకి సుప్రీంకోర్టు సూచించింది.